గైస్ మీరైతే పార్ట్ 1లో చూసేసారు కదా. మేమైతే సంక్రాంతి ఈవెంట్ రికార్డ్ చేసాము. ఇది పార్ట్ 2 అనమాట. ఏం లేదు, జస్ట్ ఇది ఒక 2.5 minutes అంతే. అంటే మాకు మ్యూజిక్ సెట్ అవ్వలేక మేమైతే ఇది కలపలేదన్నమాట. ఎందుకంటే కాపీరైట్స్ అవి వచ్చేస్తున్నాయి, అందుకే మ్యూజిక్ ఏం పెట్టలేదు. చూడండి, ఇక్కడైతే బుక్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. మొత్తం భగవద్గీత, కృష్ణాష్టమి అన్నికి సంబంధించి ఉన్నాయి. తులసి మాల్లో అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలామంది అయితే ఇంకా ఫొటోస్ తెగ దిగుతున్నారు. కనకమహాలక్ష్మి చూడండి బొమ్మ కూడా పెట్టారు. అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్స్ అవి చాలా ఉన్నాయి అన్నమాట. ఎక్కువ ఫొటోస్ అవి ఎక్కువ దిగుతున్నారు. ఇక్కడైతే మేమైతే అటు ఇటు తిరుగుతూ అలాగా షూట్ చేస్తున్నాము. ఇది ఒకటే కదా, ఇంకా చాలా అయితే ఫోటో షూట్లు చేసుకోవడానికి చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం అందరూ వచ్చిన వాళ్ళందరూ ఆ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ నచ్చి అవి ఫోటోల కోసమే ఎక్కువ వాడుతున్నారు అనమాట. చూడండి ఇవ్వండి, మొత్తం ఇక్కడ ఫ్యామిలీ మొత్తం దిగేస్తున్నారు ఫోటోలు. ఇక్కడైతే నేనైతే ఏం ఫోటోలు దిగలేదు, మామూలుగా వీడియో రికార్డ్ చేసుకున్నాం. థంబ్నెయిల్కి ఒక పిక్ దిగుదాము అంతే. అది కూడా ఇంకేట్లే మరి. చూడండి, అదండి అలా స్టేజ్ మీద వెళ్దాం నడుచుకొని. ఇంకండి స్టేజ్ మీద దగ్గర అయితే ఇంకా జనాలు ఎవరు స్టేజ్ ఎదురుగా కూర్చోలేదు. ఇంకా కల్చరల్ ఈవెంట్స్ అవేమి స్టార్ట్ అవ్వలేదు. ప్రస్తుతానికి అయితే ఎవరో కవులంట, వాళ్ళంతా మన వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ ఏదేదో మరి బుక్స్ అవి ఇస్తున్నారు. బుక్ ప్రజెంటేషను, సాల్వల్ కప్పి సన్మానం చేస్తున్నారు. ఇవ్వండి చూడండి. నేనైతే అక్కడ కూర్చొని కొంచెం చూసాను ఎలాగుందా అని. ఆవిడైతే వీడియోలు తీసుకుంటున్నాడు, నేనైతే అక్కడ కూర్చొని చూస్తున్నాను అలాగే. గైస్, మా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు కొద్దిగా బూస్టప్ అనేది వస్తుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు, అంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి.